బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విశాఖ షిప్పింగ్ హార్బర్ సమీపంలో పేలుడు సంభవించింది. అయితే ఈ ఘటనపైన అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సముద్రంలో మత్స్యకారులకు దొరికినటువంటి గ్రెనేడ్ లాంటి వస్తువును కట్ చేస్తూ ఉండగా పేలుడు జరిగిందని అనుమానిస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్నారు క్లూస్ టీం. సో ప్రస్తుతానికి ప్రమాద స్థలం నుంచి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు దర్యాప్తు బృందాలు. ఇక ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించిన 20కి పైగా శాంపిల్స్ సేకరించాయి. అక్కడ చనిపోయినటువంటి వారి బాడీలో కెమికల్స్ ఉన్నాయి అనేటువంటి కోణంలో కూడా విచారణ జరుగుతోంది. సిలిండర్ పేలుడుకు సంబంధించినటువంటి ఆధారాలు లేవంటున్నారు స్థానికులు. పేలుడు ఘటనలో ఇప్పటికే 3 మరణించారు. సో విశాఖ షిప్పింగ్ హార్బర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సో ప్రస్తుతానికి అక్కడ ఏం జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో గ్రనైడ్ లాంటిది అని దొరికితే దాన్ని కటింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందా, లేదా సిలిండర్ పేలిపోయిందా, అసలు సముద్రంలో మత్స్యకారులు దొరికిన గ్రనైడ్ వస్తువుని ఇక్కడ కట్ చేస్తూ ఉన్నారా? ఘటనా స్థలానికి ప్రస్తుతానికి ఈ విషయంలో పైన క్లూస్ సేకరించేందుకు క్లూస్ టీం చేరుకుంది. ఫోరెన్సిక్ ల్యాబ్స్ కూడా సుమారుగా 20 శాంపిల్స్ సేకరించాయి. 3 మరణించారు ఈ ఘటనలో. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి అక్కడ ప్రత్యక్ష సాక్షి ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు. ఒక శివరామకృష్ణతో మాట్లాడుతున్న క్రమంలో తను విస్తుపోయే విషయాలను బయటపెట్టారు. ఇంతకీ అక్కడ ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారో చూద్దాం. నిన్న విశాఖ 1 టౌన్ ఫిషింగ్ హార్బర్ సమీపంలో జరిగిన ఈ గ్యాస్ పేలుడు విస్ఫోటంలో ఎక్కడైతే జరిగిందో ఆ జరిగిన ప్రాంతం పక్కన అయితే ఈ పాన్ షాప్ అయితే ఉంది. పాన్ షాప్ ఉమా అని చెప్పి ఆవిడ పాన్ షాప్ అయితే ఉంది. ఈ దుర్ఘటన జరిగిన తాకిడికి మొత్తం అంతా పాన్ షాప్ అంతా చల్లా చెదరైపోయి మొత్తం పాన్ షాప్ అయితే పాడైపోవడం అయితే జరిగింది. అయితే ఆ పాన్ షాప్ సంబంధించి ఆ టైంలో ప్రతిరోజు 4:30 సమయంకి ఉంటాం. కానీ ఆ రోజు నిన్న అయితే మటుకి మేము ప్రేయర్ చేసుకోవడం వల్ల ఇంటి నుంచి రావడం అయితే లేట్ అయిందని చెప్పి ఆ పాన్ షాప్ యజమాని ఉమా అయితే మనతో పాటు ఉన్నారు. ఆవిడ తెలియజేస్తున్నారు. అమ్మ చెప్పండి, నిన్న జరిగిన సంఘటనలో మీరు లేరు అక్కడ, మీ షాప్ ఏం ధ్వంసం అయింది? ఉదయం 10 గంటలకి షాప్ కట్టేశాను. నేను ఉదయం 10 గంటలకు షాప్ కట్టేశాను సార్. మరి మధ్యాహ్నం టైంలోనైతే మరి రాలేదు. ఎందుకంటే ఇంట్లో ప్రేయర్ పెట్టుకోవడం వల్ల నేను అందులో ఉండిపోయాను. కరెక్ట్గా 4:30 గంటల లోపు నేను అక్కడే షాప్ దగ్గరే నేను ఉండి షాప్ మీదే జీవనాపతి నేను చేసుకునేదాన్ని. ఎందుకంటే మా ఆయన గారు చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. అమ్మా ఇప్పుడు షాపు పాన్ షాప్ మొత్తం ఏంటంటే ఉన్నాయి అందులో షాప్లో ఏమున్నాయి? ఒక చెరుకు రసం మిషన్ ఉంది సార్. అందులో పాన్ షాప్ అంటే మరి మామూలు ఐటమ్స్ అంతా తెలుసు కదా, పాన్ షాప్కి సంబంధించినవన్నీ. అందులో మిషన్ అయితే ఒక 75,000 రూపాయలు చెరుకు రసం మిషన్ ఉంది. దాంతో మరి అలా జీవనోపాధి నేను చేసుకుని మొత్తం సెల్లా సెదనం అయిపోయింది, ఏమీ లేదు. మరి గవర్నమెంట్ ఏం షాప్ ఏమున్నాయి? వెల్డింగ్ షాప్ ఒకటి ఉంది, 2 వెల్డింగ్ షాపులు, ఒకటేమో స్క్రాప్ కొట్టు ఉంది అవతల. మరి ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నేను కానీ షాప్ ఇప్పితే ఇంకొక 5-6 ప్యానాలు మొత్తం పోను. ఎందుకంటే నేను మరి భర్త లేదని ఆ షాప్ మీద జీవనోపాధి చేసుకుంటున్నానని మరి షాప్ దగ్గర వచ్చి కూర్చుండి మా అక్కడ ఉండేవారు. ఏమ్మా ఎప్పుడు ఇప్పవు, ఎలాగున్నావు ఏంటని ఏదో కష్టం సుఖం మరి బోట్ల ఫీల్డ్కి వెళ్ళి మా తాలూకాలు అందరూ అక్కడే కూర్చుండేవారు. 2 అక్క చెల్లెలం కూడా మరి భర్తలు లేకుండానే ఉన్నాము. పెద్ద అక్క కూడా నా దగ్గర కోల్పోయింది. ఇప్పుడు మీకు ఎలాంటి సాయం కావాలని కోరుకుంటున్నారు మీరు? గవర్నమెంట్ అయితే మరి మాకు ఏ సహాయం అందిస్తారనేది దానికోసమే మేము ఎదురు చూస్తాం. ఎందుకంటే మా బతుకు తెరువు అంతా అక్కడే కనుక రోడ్డు మీద పడి ఉంటున్నాము ఆడోళ్ళం అంతే. మరి తనకు గవర్నమెంట్కి తెలుసు. నిన్న ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ మొత్తం నిన్న ఈ ఏరియా సంబంధించి ఈ ఎమ్మెల్యే వంశీకరణ శ్రీనివాస్ గారు వచ్చారు. మరి మీరు వెళ్ళి కలవడం జరిగింది, ఆయనకి ఏం చెప్పారా? కలడం జరగలేదు. ఎందుకంటే నాకు గుండె ఆల్ట్ లాగా వచ్చింది, ఒంట్లో ఆరోగ్యం బాగలేదు, హార్ట్ అటాక్ లాగా వచ్చేసి నేను అక్కడికి వెళ్ళకపోయి సార్ల కల్లా. ఈ వెల్డింగ్ షాప్ వాళ్ళు ఆ స్క్రాప్ షాప్ వాళ్ళు మీతో మాట్లాడుతుంటారు, మీ షాప్కి వస్తుంటారా? మాట్లాడుతుంటారు, మా షాప్కి వస్తుంటారు. వాళ్ళన్నీ కూడా మాతో మాట్లాడుతుంటారు. దాటికి ఇలా తెలిసిన వాళ్ళు చనిపోవడం మీకు ఏమనిపించింది అప్పుడు? చాలా చాలా బాధాకరంగా ఉంది సార్. ఎందుకంటే మరి చాలా మంచి వ్యక్తి, గణేష్ అనే వ్యక్తి. ఆ షాప్ వానరు షాప్ కొనుక్కొని 1 year అవుతుంది. చాలా మరి ఇంత అంత కాదు, మాకు ఈ రోడ్డు ఎక్కాలంటేనే మాకు భయంకరంగానే ఉంది. అతను అలాంటి వ్యక్తి చనిపోయాడని. అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే
వీళ్ళు ఇప్పుడు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు మేము మాకు జీవనోపాధి అదే ఉంది. ఆ జీవనోపాధి వల్ల మొత్తం అంతా మేము ఈ పేలు దాటికైతే మొత్తం కోల్పోయాం. మా షాప్ అయితే చిన్నాభిన్నం అయిపోయింది. అందులో 70,000 రూపాయలు చెరుకు రసం మిషను, అలాగే పాన్ షాప్ సంబంధించి అనేక ఐటెంలు అయితే ఉన్నాయి. నిన్న ఎవరైతే ముచ్చువాతి పడ్డారో వాళ్ళంతా గణేష్ వీళ్ళంతా మా దగ్గరికి వచ్చి ఎంచక్క మాతో కుటుంబ సభ్యులుగా ఉండేవారు. ఇలాగా ఆల్ ఆఫ్ సడన్ నేను ఇలా జరిగింది, ఇలా చనిపోవడం అనేది చాలా బాధాకరం నిజంగా. మేము 4:30కి ప్రతిరోజు మేము తీసే ఉంటుంది షాపు. ఆ రోజు మా ఇంట్లో ప్రేయర్ పెట్టుకోవడం వల్ల మేము రావడం లేట్ అయింది. ఈ టైంలోనే ఇంత విస్ఫోటం అయితే జరిగింది. మేము షాపు కానీ తీసుంటే అప్పుడు అక్కడ 4-5 జనాలు కూడా గుమ్ముగూడి ఉండేవారు. షాప్కి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ప్రాణాపాయం అయితే పెరిగేది. మేము షాప్ తీయకపోవడం, అలాగే మేము మా ప్రాణాలు కాపాడుకున్నాం. అయితే మొత్తానికి మాకు సంబంధించి ఈ పాన్ షాప్ మొత్తం అంతా ధ్వంసమైంది. దయచేసి ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ మాకు చొరవ చూపి మాకు బతుకు జీవనం పెట్టాలి. మేమంతా కోల్పోయామని చెప్పి వీళ్ళైతే ఈ పాన్ షాప్ యజమాని ఎవరైతే ఉమా ఉన్నారో ఉమా అయితే కోరుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగిన విస్ఫోటం అయితే మటుకి చాలా బాధాకరమైన విషయం. రోజు మాతో కలిసిమెలిసి ఉండే మనుషులు చనిపోవడం, ఈరోజు ఈ టైంకి నిన్న అంతా బాగుండే వాళ్ళు ఈరోజు ఈ టైంకి లేకపోవడం ముచ్చువాత పట్టడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పి ఈ పాన్ షాప్ యజమాని ఉమా అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. అయితే ఫిషింగ్ హార్బర్ దగ్గర ఏం జరిగింది, అక్కడ ఎటువంటి ఘటన చోటు చేసుకుంది, ఆ సంఘటన స్థలం నుంచి మరిన్ని అప్డేట్స్తో శివరామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, అక్కడ ఏం జరిగింది, ఆ సంఘటన స్థలం ఎటువంటి ఆధారాలు లభించాయి? విశాఖ 1 టౌన్ హార్బర్ వద్ద అయితే జరిగిన ఈ వెల్డింగ్ షాప్ అయితే ఏదైతే ఉందో అక్కడ విస్ఫోటం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అయితే ప్రస్తుతానికైతే మొత్తం 3 నుంచి 4 అయితే దుర్మరణం అయితే పాలారు. అయితే దీనికి ప్రధాన కారణాలు ఏంటి, అయితే ఇది గ్యాస్ సిలిండర్ పేలిందా అని చెప్పి ఆ కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు నేను ఎక్కడైతే ఈ విస్ఫోటం జరిగిందో ఈ విస్ఫోటం దగ్గర నుంచి అయితే మనం డీటెయిల్ రిపోర్ట్ అయితే ఇస్తున్నాం. అయితే ప్రధానంగా ఫిషింగ్ హార్బర్ సమీపంలో పేలిన గ్యాస్ బండ్ల దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు అయితే ఉన్నాయి. మనం చూడొచ్చు సముద్రంలో మత్స్యకారులకు దొరికిన ఒక గ్రానైడ్ లాంటి వస్తువుని అయితే వీళ్ళకి తీసుకొచ్చి వీళ్ళకి అందడం, అయితే ఆ వస్తువుని కట్ చేస్తుండగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు పోలీసులు. అదే కోణంలో మొత్తం అన్ని సేకరిస్తున్నారు. అయితే నిన్న జరిగిన ఈ ముచ్చువాత పడిన వీళ్ళు శరీరంలో ఏమైనా భాగాలైనా వెళ్ళాయా అని చెప్పి ఆ కోణంలో కూడా అయితే దర్యాప్తు చేస్తున్నారు క్లూస్ టీము. అయితే ప్రమాద ప్రాంతంలో ఎన్నో శాంపిల్స్ అయితే సేకరిస్తున్నారు ఈ స్పెషల్ టీమ్స్. అయితే రాత్రి నుంచి ఇది మొత్తం అంతా రిస్ట్రిక్ట్ ఏరియా కింద చేసి మొత్తం అంతా వీళ్ళ అధీనంలోకి అయితే తీసుకున్నారు. అయితే ప్రధానంగా 20 పైన శాంపుల్స్ని ల్యాబ్కి అయితే పంపించడం అయితే జరిగింది. పంపించిన ఫోరెన్సిక్ టీం అయితే మొత్తం అవన్నీ సేకరించి ల్యాబ్కి అయితే పంపించారు. అయితే మనం చూడొచ్చు ఈ మృతి చెందిన వారి బాడీలో ఇతర కెమికల్స్ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు పోలీసులు. అయితే ప్రమాదం జరిగిన ప్లేస్లో గ్యాస్ బండ పేలుడికి సంబంధించిన చిన్న ఆధారం కూడా కనిపించలేదంటూ స్థానికులు అలాగే మీడియా వాళ్ళు అయితే మొత్తం ప్రశ్నించారు. ఇది నిజంగా ఆ కోణంలో కూడా అయితే మొత్తం పోలీసులు కానీ క్లూస్ టీం కానీ మొత్తం అంతా వీళ్ళు ఆధారాలు అయితే సేకరించే పనులు అయితే ఉన్నారు. అయితే భారీ పేలుడు సంబంధించిన మంటలు అంటుకుని ఛాయలు అయితే కనిపించిన వైను అయితే ఇక్కడ ఏర్పడింది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అయితే మనం ఈ ఏదైతే ఈ గ్రానైడ్ లేదంటే మెసైలా అనే ఆ కోణంలో అయితే మొత్తం మీద దాన్ని కట్ చేయడం అయితే జరిగింది. కట్ చేసి ఈ క్రమంలో అయితే ఇది భారీ విస్ఫోటం అయితే జరిగింది. నిజంగా ఎవరైతే ఈ వెల్డింగ్ షాపులు అయితే ఉన్నారో వాళ్ళ దగ్గరకు ఆ ఐటెం రావడం, ఆ ఐటెం కూడా చాలా పెద్దదిగా ఉండడం, దాన్ని అసలు వీళ్ళు క్యూరియాసిటీ అంటే అందులో ఏముంది ఏంటని చెప్పి ఆ యాంగిల్లో అయితే వీళ్ళు దాన్ని వెల్డింగ్ మిషన్తో కట్ చేసే నేపథ్యంలో అందులో ఉన్న మందు పాత్ర ఏదో పేలడంతో మొత్తం ఈ భారీ విస్ఫోటనానికి అయితే కారణమైందని చెప్పి ఈ పోలీసులు కానీ క్లూస్ టీం కానీ అనుమానిస్తున్నారు. అయితే దీనికి IFCL ల్యాబ్స్ కానీ అయితే పంపిస్తున్నారు. మొత్తం దానికి సంబంధించి పంపించి ఆధారాలన్నీ సేకరిస్తున్నారు. సేకరించి మొత్తం అంతా ల్యాబ్స్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది. పంపించి మొత్తం అంతా అసలు దీనికి కారణం ఏంటి, నిజంగా ఆ పేలుడు పదార్థం ఏంటి, నిజంగా అది మిసైలా లేదంటే గ్రెనైడా అది వీళ్ళకి అక్కడి నుంచి వచ్చింది. నిజంగా వీళ్ళు ఎందుకు దాన్ని ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించారు. ఆ క్రమంలోనే ఈ భారీ విస్ఫోటం జరిగింది. మొత్తానికి దాన్ని కట్ చేసే క్రమంలో అయితేనే ఇది భారీ విస్ఫోటం అయితే జరిగింది. మనం చూడొచ్చు ఇప్పుడు గ్యాస్ పేలుడు ప్రమాదం అని చెప్తున్నారు కానీ గ్యాస్ సిలిండర్లు అయితే మటుకు ఇక్కడ సిలిండర్ లాగే ఉంది. నిజంగా అంత విస్ఫోటం గ్యాస్ సిలిండర్ వల్ల ప్రమాదం జరిగితే సిలిండర్ తునాతునకలు అయిపోవాల్సిన అవకాశం అయితే ఉంది. కానీ గ్యాస్ సిలిండర్ మనకి ఇక్కడే ఉంది. గ్యాస్ సిలిండర్ వాళ్ళు ఏదైతే ఈ కటింగ్ వెల్డింగ్ వాడతారో మొత్తం అంతా గ్యాస్ ద్వారా వాడతారు. కానీ ఇది గ్యాస్ వల్ల జరిగింది కాదని చెప్పి అనుమానిస్తున్నారు. అయితే తాజాగా మనకు అందిన సమాచారం వరకు ఇది గ్రానైడా లేదంటే మిసైలా ఏదైనా అందులో
మందు పాత్రకైతే మందుకు సంబంధించి మొత్తం అంతా ఉండే నేపథ్యంలో ఆ పేలుడు పదార్థం వల్ల ఇంత భారీ విస్ఫోటనకైతే జరిగింది. అయితే ఈ భారీ విస్ఫోటం నిజంగా ఏదైతే ఈ వెల్డింగ్ షాప్ ఉందో ఆ షాప్ పక్కనైతే మొత్తానికి ఒక స్క్రాప్ షాప్ కూడా ఉంది. నిజంగా స్క్రాప్ షాప్కి ఈ పదార్థం ఈ గ్రానైడ్ కానీ లేదా మిసైల్ అనుమానిస్తున్న ఈ ఐటెం అయితే వచ్చిందా, అది వస్తే వీళ్ళు దాన్ని ఏముందని చెప్పి దాన్ని కట్ చేసే క్రమంలో అయితే ఈ విస్ఫోటం జరిగిందని చెప్పి ఇక్కడ స్థానికులు కానీ ఈ పోలీస్ టీమ్స్ కానీ అయితే అనుమానం చెప్తున్నారు. ఆ నేపథ్యంలో మొత్తం అన్నీ సేకరిస్తున్నారు. మనం ఇప్పుడు మన కెమెరామెన్ చూపిస్తున్నాడు, ప్రసాద్ విజువల్స్ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం అంతా నేను ఇదే స్పాట్లో అయితే మొత్తం సుమారు 4-4:30 గంటలకైతే ఈ విస్ఫోటం అయితే జరిగింది. మనం చూడొచ్చు పక్కన పాన్ షాప్ కూడా ఒకటి ఉంది. నిజంగా అదృష్టవశాత్తు ఆ పాన్ షాప్ ఆ 4:30 టైంలో ఈ విస్ఫోటం జరిగిన టైంలో అయితే ఆ పాన్ షాప్ అయితే రోజు తీసే ఉంటుంది, కానీ ఆ పాన్ షాప్ ఆ టైంలో అయితే తీయకపోవడం, వాళ్ళు ఇంట్లో ఏదో ప్రేయర్ చేసుకోవడం వల్ల ఆ రోజు రాకపోవడం అయితే నిజంగా అది అదృష్టమనే చెప్పాలి. నిజంగా ఆ పాన్ షాప్ కానీ తీసుంటే మటుగా షాప్కి దగ్గర మటుకు 4-5 జనాలు ఎప్పుడు ఉండేవారు. పాన్ షాప్లో ఉండే మహిళ కూడా పాన్ షాప్ యజమాని ఉండేవారు. నిజంగా మేము కానీ షాప్ తీసుంటే ఇంకా మృతుల సంఖ్య పెరిగేదని చెప్పి మన ఆర్టీవీతో అయితే ఆ పాన్ షాప్ యజమాని ఉమా అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఏదేమైనా మొత్తం మీద మనం చూడొచ్చు ఈ క్రమంలో అయితే మొత్తం మీద ఆ విస్ఫోటనం జరిగిన దానికి ప్రధాన కారణం అయితే ఈ గ్రానైడా లేదంటే ఈ మిసైల్ సంబంధించిన ఐటమ్. ఈ కోణంలో అయితే పోలీసులు అయితే ఇంటరాగేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని నమూనాలు అయితే సేకరించి ల్యాబ్స్కి అయితే పంపిస్తున్నారు. అయితే ఆ పేలుడు పదార్థం వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది, నిజంగా సముద్రంలో వీళ్ళు వేటకు వెళ్ళినప్పుడు కానీ వీళ్ళు దొరికింది వచ్చి తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పారా, లేదంటే పక్కనే ఉన్న స్క్రాప్ షాప్ ద్వారా ఈ ఐటమ్ ఏమైనా వచ్చిందని చెప్పి ఆ కోణంలో అయితే పోలీసులు అయితే ఇంటరాగేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం అన్ని సేకరిస్తున్నారు. అయితే నిన్న చనిపోయిన మృత్యువాత పడిన వాళ్ళ బాడీలో శరీరంలో ఏమైనా ఈ కెమికల్స్ ఏమైనా వెళ్ళిందా, ఆ కెమికల్ ద్వారా ఈ నమూనాలు సేకరించే పనిలో అయితే నేను క్లూస్ టీమ్ అయితే నిన్నటి నుంచి అయితే ఈ పనిలో అయితే పడ్డారు. ఏదేమైనా ఈ పేలుడు అయితే మట్టుకు నిజం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకో జరిగింది, ఇంత భారీ విస్ఫోటం గల కారణం ఏంటి అసలు అని చెప్పి ఆ యాంగిల్లో మొత్తం అంతా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే నిమగ్నమై ఉన్నారు. ఏదేమైనా ఇది ఈ ల్యాబ్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పేలుడు పదార్థమానా లేదా ఏంటి, దేనికి సంబంధించి మిసైలా లేదంటే గ్రెనేడా, ఇది అయితే మటుకి ల్యాబ్కి వెళ్ళి వచ్చి పరీక్షల అనంతరం అది బయటపడాల్సిన నిజమైన పెద్ద చిక్కుముడి అని చెప్పాలి. ఏదేమైనా ఈ విస్ఫోటనం చాలా బాధాకరం అని చెప్పి స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా మళ్ళీ జరగకుండా ఈ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మొత్తం అంతా పోలీసులు కానీ ఈ మొత్తం అంతా స్థానికులకైతే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇది జరిగిన ప్రమాదం చాలా బాధాకరం అని చెప్పి స్థానికులు పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ RTV నిన్న ఈ ప్రమాదానికి గురైన ప్రాంతం వద్ద నుంచి.